అందరికీ నమస్కారం. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఉమా వ్లాగ్స్కి స్వాగతం. ఇప్పుడేంటంటే మనకి భూసార పరీక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమండి. అందుకే మన సెంట్రల్ గవర్నమెంటు స్కూల్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉందన్నమాట. అంటే మనకి పిఎంశ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి మోడల్ స్కూల్సు, జిల్లా పరిషత్ స్కూల్స్లో స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ అని పెట్టారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ పిఎంశ్రీ కింద సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్లో ప్రతి స్కూల్ నుంచి ఒక 50 మంది విద్యార్థులని తీసుకొని వాళ్ళని 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళకి సాయిల్ హెల్త్ మీద అవగాహన కల్పిస్తూ మట్టి పరీక్షకు మట్టి నమూనాలను ఎలా సేకరించాలి, వాటిని అనాలిసిస్ చేసి రైతులకి సాయిల్ హెల్త్ కార్డుని ఎలా ఇవ్వాలి అంతవరకు మనము వాళ్ళకి ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇస్తూ ఉన్నాము. సో ఇందులో భాగంగా మనము నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 23 స్కూల్స్ని స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద సెలెక్ట్ చేసి భూసార పరీక్ష యొక్క గొప్పదనాన్ని అంటే ఇంపార్టెన్స్ని తర్వాత ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి ప్రతి స్కూల్లోనూ పిల్లలకి అవగాహన కార్యక్రమాలు అనేది కల్పించడం జరిగింది. సో ఇవే నేను చూపిస్తున్నటువంటి ఈ క్లిప్స్ అన్నీ కూడా మనము మొదటగా భూమిని మట్టి పరీక్షకు నమూనాని సేకరించాలి. ఆ నమూనాని ఎలా సేకరించాలి అంటే మనము ఒక 5 ఎకరాలని సమానంగా ఉన్నటువంటి పొలం అయితే మనము 6 నుంచి 8 శాంపుల్స్ తీసుకోవాలి 5 ఎకరాల్లో. అది కూడా 5 ఎకరాలు ఎగుడు దిగుడుగాను వేరే వేరే ప్రొఫైల్గా ఉంటే మనం శాంపుల్స్ ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనం నిర్ణయించుకున్నటువంటి పొలంలో జిగ్ జాగ్గా వెళ్తూ మనం స్పాట్స్ 8 నుంచి 10 పెట్టుకోవాలి. అందులో పైన ఉన్నటువంటి చెత్తా చెదరం తీసివేసి పై మట్టిని తీసివేసి వి షేప్లో ఒక అర్ధడుగు నుంచి అడుగు వరకు గుంతను తవ్వుకోవాలి. ఒక ఆగర్ కానీ గుణపం కానీ పికాసో కానీ తీసుకొని సో ఆ అడుగులో ఉన్నటువంటి మట్టిని ప్రతి లేయర్ నుంచి సేకరించి మనము ఒక పట్ట మీద ఆ మట్టిని పోసుకొని 4 భాగాలుగా చేసి 2 ఎదురెదురు భాగాలు తీసివేస్తూ ఒక 1/2 kg అంటే 1/2 కిలో మట్టి వచ్చే వరకు ఈ విధంగా చేసి మెత్తటి మట్టిని తడి లేకుండాను మనం నీడలో ఆరబెట్టుకొని మన అగ్రికల్చర్ ల్యాబ్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో రైతు ఆ పొలానికి సంబంధించిన వివరాలు, మునుపు వేసినటువంటి పంటల వివరాలు, ఇక వేయబోయేటువంటి పంటల వివరాలని ఒక స్లిప్లో రాసి ఆ కవర్లో పెట్టి మనం ల్యాబ్కి పంపిస్తే అక్కడ శాంపుల్ని అనాలిసిస్ చేసి రైతుకి ఆ పొలంలో నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఇంకా సూక్ష్మ పోషకాలు pH, సేంద్రియ కార్బనము ఎలా ఉంది అనేది మీకు ఒక సాయిల్ హెల్త్ కార్డు, మీ భూమికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్డు ఇవ్వడం జరుగుతుంది. సో వేయబోయే పంట ఏంటి అని మీరు ఇచ్చారు కాబట్టి ఎరువుల మోతాదు ఎంతెంత వేసుకోవాలో కూడా అందులో పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని స్కూల్ లెవెల్లో పిల్లలకే ఎందుకు పెట్టారు అంటే దాని ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ భూసార పరీక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఎందుకంటే మన పొలాలని అధిక మోతాదులో కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి సేంద్రియ ఎరువులు అస్సలు వాడకుండా మనం భూమిని బాగా పాడు చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు అయితే భూమి దున్నినప్పుడు నాగలి అర్ధడుగు వరకు లోపలికి వెళ్ళేది. ఇప్పుడు భూమిని దున్నుతూ ఉంటే పైన మాత్రమే పోతూ భూమి బండ కట్టుకొని పోతూ ఉందన్నమాట. సో దీన్ని గమనించి అలాగే మనం వేస్తున్నటువంటి ఎరువుల వల్ల మనం తింటున్నటువంటి ఆహారంలో పంటల్లో సూక్ష్మ పోషకాలు కానీ ఇవన్నీ లోపించడం వలన
చాలా చిన్న వయసులోనే పోషకాహార లోపము ఇతరత్ర జబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆరోగ్యం బాగుపడాలంటే మన భూమి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గ్రహించి కేంద్రీయ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది స్కూల్ దశలోనే, అంటే విద్యార్థి దశలోనే పిల్లలకి ఇంప్లిమెంట్ చేసి వీళ్ళకి ఒక భూసార పరీక్షకు సంబంధించినటువంటి కిట్స్ కూడా పంపిస్తారు. శాంపుల్స్ ఒక్కొక్కరికి టార్గెట్స్ 50 ఇచ్చి రైతుల దగ్గర నుంచి మట్టి నమూనాలు సేకరించి పిల్లలే దీన్ని అనాలిసిస్ చేసి ఒక స్కూల్కి ఒక యాప్ కూడా ఇస్తారు. అందులో ఈ వివరాలన్నీ ఎంటర్ చేసిన వెంటనే మీకు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని రైతులకు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ప్రాధాన్యత, భూమి ఆరోగ్య ప్రాధాన్యత ఎంత మనకి ఇంపార్టెన్సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాగే మనం ఇప్పుడు ముబ్బడిగా కెమికల్స్ వాడుతూ పోతే మానవాళి మనుగడ అనేది చాలా కష్టం అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అన్నమాట. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆ మంచి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పంటల నుంచి, భూమి నుంచి అవి మంచి పోషక విలువలు ఉన్నటువంటి మనం ఎరువులు వేస్తేనే మనకి ఆరోగ్యం అల్టిమేట్గా ఉంటాం. కాబట్టి మనము వేస్తున్నటువంటి రసాయన ఎరువులను ఎంతైనా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలాగే సేంద్రియ ఎరువులైనటువంటి దిబ్బెరువు కానీ, అయ్యో ఎక్కడుంది మేడం, మాకు పశువులే లేవు, మేము ఇక్కడి నుంచి దిబ్బెరువులు తెచ్చేస్తాము అని చాలామంది రైతులు చెప్తుంటారనమాట. సో అది లేకపోయినా వానపాముల ఎరువు తయారు చేసుకోవచ్చు. మనమే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము, చెట్ల నుంచి కొట్టినటువంటి ఆకులములు వేసుకొని వానపాముల ఎరువు తయారు చేసుకోవచ్చు. లేదా పచ్చి రొట్టె ఎరువులు కానీ వేసుకోవచ్చు. పచ్చి రొట్టె ఎరువుల కింద జనుము, జీలుగా, తర్వాత పెసర, పిల్లి పెసర, మినుము ఇలాంటి పప్పు ధాన్యాల పంటలను వేసుకొని అందులో పూతకొచ్చినటువంటి దశలో భూమిలో కలిగి దున్నితే మంచి సేంద్రియ ఎరువు తయారయ్యి భూమికి నత్రజనిని అందిస్తుంది. అలాగే ఆ భూమిలో పండినటువంటి పంట ఆరోగ్యకరంగాను ఉంటుందన్నమాట. రోగాలకు తట్టుకునే శక్తి కూడా ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని, ఈ అవగాహన కార్యక్రమాన్ని పిల్లలకు కల్పించడానికి మేము మన జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ని, ఇలా సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్లో చాలామంది స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా అవగాహన చేసుకున్నారు. సో మోడల్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత బాగా ఉన్నాయో నేను చాలా అబ్జర్వ్ చేశాను. దీన్నంతా కూడా ఈ స్కూల్స్ గురించి ఎడ్యుకేషన్ వీడియో ఒకటి చేసి పెడతాను. మనము ఈ 2025లో నీట్కి, తర్వాత జేఈ మెయిన్స్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా చేశాము ఉమా వ్లాగ్స్ నుంచి. సో మీరందరూ కూడా చాలా ఆదరించారు. సో ఇదే ఛానల్లో అనివార్య కారణాల వల్ల నా ఛానల్ అది పోవడం జరిగింది. సో మీరు కొంతమంది గుర్తుపట్టే ఉంటారు నా ఛానల్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ కూడా నీట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.